కార్యక్రమం జరిగింది. నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని మానుకోవాలని, నిజంగా వాటర్ వర్క్స్ కు ఆ ల్యాండ్ అవసరం ఉంటే పక్కన నీ అల్లుడి భూమి, నీవు అల్లుడికి అక్రమంగా కట్టబెట్టిన 17 ఎకరాల భూమి ఉంది, అక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కట్టు. ఎందుకంటే ఇది 2019వ సంవత్సరంలో కేసీఆర్ గారు శారదా పీఠానికి 2 ఎకరాలు ఇచ్చారు. ఈ భూమి ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు దాటింది. ఈ 7 సంవత్సరాల్లో 1,05,00,000 పెట్టి రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెచ్ఎండిఏకు 23 లక్షల రూపాయలు కట్టి అనుమతులు తెచ్చుకున్నారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. నిర్మాణాలన్నీ పూర్తయిపోయినాయి. ఇన్ని జరిగిన తర్వాత నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే, చూడండి, నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే ఎంతవరకు సబబు, ఏ రకంగా సబబు అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇంత మంచిగా అమ్మవారికి రోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణం జరిగిపోయింది. నువ్వు ఏది జరగనట్టుగా నువ్వు చిత్రీకరించి రాత్రికి రాత్రి కూల్చేసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఆ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం పెద్ద స్వామీజీ గారు చేశారు. న్యాయమూర్తులు కూడా అందరు ఇక్కడ మనం కనబడతా ఉన్నారు. ఇక్కడ వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకోటి ల్యాండ్ లేక కాదు కదా, భూమి లేక కాదు కదా. ఎందుకు పగబడుతున్నావు? దేవాలయాలు ఎందుకు పగబడుతున్నావు? కూల్చుడు నీకు రోజు ఒకటి కూలిస్తే తప్ప నిద్ర పట్టదు అయింది, తిన్నది అరగదు అయింది రేవంత్ రెడ్డి. నీకు ఇండ్లు కూలిస్తే, పేదలు రోడ్డు మీద పడితే నీకు కంటి మీద నిద్ర పడుతుందా? నిన్న ఖమ్మంలో కూలిస్తే ఈ బతుకులు 800 మంది జీవితాలు రోడ్డు మీద తెచ్చిన, ఇవాళ మళ్ళీ గూడెం పడబడ్డావు. పొద్దుగా లేస్తే కూలగొట్టుడేనా? ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగింది. ఇవో నీ అల్లునికి కట్టబెట్టిన కాగితం ఇది. ఇదే సర్వే నంబర్ 2019, 219, 220 సారీ 239, 240 సర్వే నంబర్లో పక్కనే భాగ్యలక్ష్మి మినరల్స్ పేరు మీద నీ అల్లునికి అక్రమంగా కట్టుబెట్టిన కాగితం ఇది. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తున్నా. పక్కన 17 ఎకరాల భూమి, రోడ్ అవతల 17 ఎకరాలు ఉంటుంది. నువ్వు రోడ్డు అవతలకి 2 ఎకరాలు ఎందుకు ఉంచుకుంటున్నావే? ఎందుకు ఈ శారదా పీఠం మీద పగబట్టినావు? ఎందుకు దేవాలయాల మీద పగబట్టినావు? ఇదే దొరికిందా? ఆ పక్కన 17 ఎకరాలను తీసుకో. ఇది కూడా అక్రమ మైనింగ్. యాక్చువల్ గా హెచ్ఎండిఏ రూల్స్ కు విరుద్ధంగా నువ్వు ORR కు కిలోమీటర్ దూరంలో నీ అల్లునికి ఇంత పెద్ద గుట్టలు అప్పచెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొడతా ఉన్నారు. ఓపెన్ యాక్షన్ పెట్టొచ్చు కదా. ఏ రకంగా నామినేషన్ బేసిస్ లో నీ అల్లునికి 17 ఎకరాలు కట్టబెట్టినావు? అది ప్రజాధనం కాదా? యాక్షన్ పెడితే కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుండే. యాక్షన్ పెట్టకుండా లోపల కాగితం పెట్టించి 17 ఎకరాలు నీ అల్లుడికి ఇచ్చి గుట్టల్ని కొల్లగొడుతున్నావు. ఆ గుట్టలను కంకర చేసి నీ అల్లుడికి చుట్టూ కట్టి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్లుని దగ్గరనే కంకర కొనాలని, లేకపోతే నీకు అనుమతులు రావని అక్రమ క్రషర్ పెట్టిస్తావు, అల్లుని కంకర అమిపిస్తావు. ఇదా నువ్వు చేసేది? నీ అల్లుడి మనుషులు. ఇది ప్రభుత్వం, నేను సమాచార హక్కు చట్టం కింద నేను అడుగుతూ ఇచ్చిన సమాధానం. ఇది ప్రజల ముందు పెట్టున్నా. దీనికి సమాధానం చెప్పు. క్యాన్సిల్ చేయి, అక్రమ క్రషర్ ను క్యాన్సిల్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ క్రషర్ పెట్టిండ్రు, ఆ మిక్సర్స్ దాని ఏమంటారు, రెడీ మిక్స్ ప్లాంట్లు కూడా పెట్టింది. దానిలో 2 పెట్టిరట, ఇంకా 3 పెట్టారట, 5 మిక్సర్లు పెట్టారట. ఇక రెడీ మిక్సర్లు పెట్టి అల్లుడి వ్యాపారం చేయిస్తావు. నీ అల్లుడి వ్యాపారం కోసం దేవాలయం కూలుస్తావా? నీ అల్లుడి కోసం పీఠాన్ని కూలుస్తావా? ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ శారదా పీఠాన్ని, అమ్మవారి దేవాలయాన్ని కూల్చే ఆలోచన మానుకోండి. పొయ్యేగాలం దాపరిస్తే గిట్లాంటి ఆలోచనలే పుడతాయి. నీకేదో పొయ్యేగాలం దగ్గర పడ్డట్టుంది, అందుకే దేవుని తెరువు వస్తున్నావు. దేవుని తెరువు వచ్చినోడు ఎవడు దక్కడు. ఆ శాపం తగులుతుంది నీకు. నువ్వు ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి దేవాలయాల పరిరక్షణకు పూనుకో, దేవాలయాల నిర్మాణాన్ని చేయి. గాని కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తా అనే పేరు మీద దేవాలయాన్ని కూలిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. నీకు అంతా వాటర్ వర్క్స్ నిర్మాణమే చేయాలనుకుంటే పక్కన అల్లుడి భూమి ఉన్న తీసుకో. నీ అల్లునికి అక్రమంగా కట్టబెట్టిన భూమి తీసుకో, ఆడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఈ ఆలోచన విరమించుకోవాలని, మరి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలని నేను ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే పెద్ద ఎత్తున భక్తులందరం కలిసి మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. అంత దూరం పోకుండా ఈ పిచ్చి ఆలోచనలు, దేవాలయాలు కూల్చాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.